నమ ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ 20వ తారీఖు నుంచి మనకి జూన్ 7, 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది, పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము, ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూసుకుందాం. కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్, అంటే ఒక 6 నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా ఆటుపోట్లు గురవుతాడు. ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి కుజుడు వక్రీ అవుతాడు అనమాట. వక్రీ అయి సో మనకి జనవరి 20వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రీ అయి వెళ్తాడనమాట. సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ 7 నుంచి వక్రీ అవుతాడు. ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు, అలాగే వక్రీ అయిన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. కానీ ఏ విధంగా ఈ 6 నెలలు అంటే 7 నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి జనవరి 20 నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి. మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ 3 దాకా ఇక్కడే ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలో కూడా నీచలోనే ఉంటాడు. అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ 7 నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు. సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యాడు. సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట. అది ఎప్పుడు జూన్ 7 నుంచి 2025 వరకు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది. అది ఎలా అంటే కుజుడికి ఉచ్చరాశి అయిన ఆపోజిట్ మకర రాశి. సో మకర రాశ్యాధిపతిని చూస్తాడు కాబట్టి, మకర రాశ్యాధిపతి అయిన శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి, కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు. సో కుంభంని చూస్తాడు కాబట్టి మనకి నీచభంగ రాజయోగం అవుతుంది. కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు. కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం, భూములు రేట్లు చాలా, అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించిన వివాదాలు రావటము, కొన్ని ఆటంకాలు, కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచభంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం. సింహ లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మనకి ఈ సింహ లగ్నానికి కుజుడికి సింహ లగ్నానికి లేదా రాశికి అధిపతి రవి భగవానుడు, అంటే సూర్య భగవానుడు. సో సూర్య భగవానుడికి అటు కుజుడికి అంగారకుడికి ఏంటి రిలేషన్ అంటే సింహ లగ్నం వారికి చతుర్థాధిపతి అవుతాడు, అలాగే నవమాధిపతి అవుతాడు. నవమాధిపతులు ఏంటంటే వీళ్ళు ఏంటంటే లక్ష్మీ విష్ణు స్థాన అధిపతి అవుతారు కుజుడు. సో ఈరే నేచర్లో ఎక్కడున్నాడు, వెనక రాశి రవి రాశిలకి వెనకల రాశి అంటే కర్కాటక రాశిలో సింహరాశికి వెనకాల రాశిలో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే సింహరాశి వారు కూడా సింహ లగ్నం సింహరాశి వాళ్ళు ఏంటంటే మీరు ఏమన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అని అంటే ట్రావెలింగ్ చేయాలనుకున్న వారికి, అబ్రాడ్ వెళ్దాం అని అనుకున్న వారికి, అలాగే దేశాటన లేదా దేశ సంచారం చేద్దాం అనుకున్న వారికి, విహారయాత్రలు చేద్దాం అనుకున్న వారికి కూడా
అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు కుజుడు. అలాగే ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా భూమి కొందామని అనుకుంటున్నారు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిద్దాము అని అనుకున్న వారికి అయితే ఇప్పుడు మటుకు అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే చెప్పా కదా, నీచిలో ఉన్నాడు, అది కూడా వ్యయంలో ఉన్నాడు. కుజుడు వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు. సో మీరు తప్పట్లేదు, ఇంకా మీరు ఆల్రెడీ ఇందులోనే ఉన్నారు అని అంటే మటుకు జనవరి తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ఏదైనా కొత్తగా కొన్ని. అది కూడా చాలా చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు. ఎందుకంటే చాలా ఇబ్బంది కలిగించేస్తాడు, భూముల్లో చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా మీరైతే వ్యవహరించాలి, స్పెసిఫిక్గా సింహలగ్నం సింహరాశి వాళ్ళు. అలాగే వీరికి చెప్పా కదా, బిజినెస్ రంగంలో లేదా ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వారికి అయితే కొద్దిగా పర్లేదు, ఏమి ఇబ్బంది అయితే లేదు. కానీ ఈ ట్రావెలింగ్ టూరిజం దాంట్లో ఉన్నారు కదా, వీరి తరఫు నుంచే వీర మొత్తం కంపెనీ నడుస్తుంది అని అంటే మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రయాణికుల్ని ఎలా సేఫ్టీగా ఉంచుతారో అది చూసుకోండి. లేదా కొద్ది రోజులు ఎవరికన్నా అప్పగిస్తారు మీ బాధ్యతలు అని అంటే మటుకు అప్పగిస్తేనే బెస్ట్. ఎందుకంటే చెప్పా కదా నీచలో ఉన్నాడు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది, స్పెసిఫిక్గా టూరిజం డిపార్ట్మెంట్లో. అలాగే సింహలగ్నం వారికి, సింహరాశి వారికి బాధకాధిపతి కూడా అవుతాడు కుజుడు. అలాగే కుజుడు ఏంటంటే ఇక్కడ చాలా ఇమోషనల్ రాశి అయిన కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి సింహలగ్నం వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా టీవీగా, వాళ్ళ పోకడ కూడా ఒక సింహం ఎలా ఉంటుంది అడవిలో, ఆ పోకడ వీళ్ళకు ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే ఈ కుజుడు అలా ఉండేసరికి వీరు కూడా కొద్దిగా వీరి రాజసం కూడా తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, మిత్రులు. సో మిత్రుడు సపోర్ట్ లేదు కదా ఇక్కడ. అలాగే బర్నింగ్ ప్లానెట్ రవి అంటే సన్, అలాగే కుజుడు కూడా అంతే బర్నింగ్ ప్లానెటే. సో ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక అతను కర్కాటకంలో నీటి రాశిలో ఉన్నాడు, ఇమోషనల్ అయిపోయాడు కాబట్టి కొద్దిగా ఈ సింహలగ్నం సింహరాశి వాళ్ళు కూడా ఇమోషనల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అది జరగకుండా కొద్దిగా అవాయిడ్ చేయండి. అలాగే వీరు కూడా కొద్దిగా ఎరుపు రంగు వస్త్రాలు లేదా వస్తువులు డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొద్దిగా ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదవటానికి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు. చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ పార్ట్. ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకి ఈ 6 నెలలు 7 నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి కార్తీక మాసం, నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం, ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ 3 నెలల్లో మనకి దక్షిణాయనంలో వస్తుంది. మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ 3 నెలల్లో ఎంత అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి. ఏమి చేయాలి అది నేను చెప్తాను. సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు, ఒక్కొక్క రాశికి ఏ రాశుల వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి క్రితం వీడియోస్లో చెప్పాను. సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి. నేను చెప్పాను కదా అని అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు. సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు మందారాలు స్వామికి, శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి. సోమవారం, మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయాలి. గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది. అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది. కార్తికేయ స్వామి, కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్తువులు అని అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే అమ్మవారి గుళ్ళో గాజులు, ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు. సో గాజులు ఇవ్వచ్చు.
ఏమంటారు, వాళ్ళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా, సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కందులు మాత్రం మీరు చేసుకునే దాంట్లో చేసుకోండి. ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు. సో మీకు తాహత్తుగా ఎంత తాహత్ అయితే ఎంత చేసుకో. ఇప్పుడు నేను నెలకు 10 లక్షలు సంపాదిస్తాను, ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అలా అని 10,000 సంపాదించే వ్యక్తి నేను నెలకి 2-3 కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు. సో మీకు ఎంత చేత అవుతే అంత చేసుకోండి. కాకపోతే 250 గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు, అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా, సో వండుకునేటట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ 6 నెలలు.